వర్ధన్నపేట ఫిర్యాంగడ్డ 7వ వార్డు. అయితే 12వ వార్డులో 7వ వార్డులో 8వ వార్డులో ఉన్నాయి మా ఓట్లు. మా గూడెం పేరు మీద మొత్తం కనీసానికి ఒక 800-900 ఓట్లు ఉంటాయి. ఆ 900 ఓట్లలో కౌన్సిలర్లు 3 నిలబడ్డారు. 2 ఓడిపోయారు, 1 గెలిచారు. అతను ఏం చేసిండంటే ఒక 5 లక్షలు మాకు కమిటీ వాళ్ళుగా పోయినసారి ఆరు రమేష్ గారు 2,50,000 ఇచ్చిండు. ఆ కమిటీ వాళ్ళకి జాగొన్నాం ఖాళీ స్థలం వల్ల మీకు ఖాళీ స్థలం వల్ల కమిటీ వాళ్ళు కట్టిస్తానని ఆ రాజిరెడ్డి సారు, శేఖర్రావు సారు, ఎమ్మెల్యే గారు సారు వాళ్ళందరూ లీడర్లు మొత్తం 10-15 మంది వచ్చి ఆ మొగలను నమ్మకుండా ఆడలు అయితే నాకు ఓట్లు ఇస్తారు గెలిపిస్తారన్న ఉద్దేశంతో ఆడల చేతిలో పెట్టిర్రు 5 లక్షలు పెట్టిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 2 కౌన్సిలర్ గెలిచినాయి, 1 కౌన్సిలర్ ఓడిపోయిన తర్వాత మేమేం చేసినామంటే ఒక నెల చూసినాం. నెల తర్వాత మేము జాగొన్నాం 150 గజాలు 8 గంటకు కొన్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏమని అంటే ఇప్పుడు పైసలు ఇవ్వమని మా ఏమని పడ్డారు. ఎస్ఐ బెదిరిస్తాడు, సిఐ దగ్గరికి కూడా పోయినాం. ఇంకో సార్ పేరు శేఖర్రావు సారు డిఎస్పి కాడికి కూడా పోయినాం. మళ్ళీ అందులో నెక్స్ట్ బొందలగడ్డకు మేము 2 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి సంతం డబ్బులు పెట్టుకొని స్నానం చేయడానికి హౌజులు మా పైప్ లైన్లు ఇట్లా వేసుకున్నాం. వాటికి ఖర్చు అయినాయి. ఇప్పుడు పైసలు ఇవ్వమంటే మా దగ్గర ఏడెళ్తాయి. ఇప్పుడు మీ కుల సంఘానికి ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారు? లేకపోతే ఎస్ఐ గారు చేస్తాడు, లంబడోళ్ళు చేస్తారు, శేఖర్రావు సార్ చేస్తాడు, వీళ్ళందరూ చెప్తారు. మొన్నటి మున్సిపల్ ఎలక్షన్లో మీకు ఎవరు హామీ ఇచ్చారు అంటే గెలిస్తే? శేఖర్రావు, రాజిరెడ్డి, ఎమ్మెల్యే వీళ్ళందరూ. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా పైసలు ఇవ్వకుంటే మీ 7వ వార్డులో ఒక 5 పైసల పని కూడా చేయను, మీ 1 రోజుల వరకు అని అంటాను. 8వ వార్డులో గెలిచి చైర్మన్ అయ్యిండు ఒక కౌన్సిలరు. ఆ చైర్మన్ కౌన్సిలర్ ఒక 8వ వార్డులో కౌన్సిలర్ గెలిచి చైర్మన్ అయ్యిండు. 12వ వార్డులో కౌన్సిలరు కాంగ్రెసే గెలిచింది. ఒక 7వ వార్డులో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏం కావాలంటే సంపేస్తానంటారు, చేస్తారు, బెదిరిస్తారు. మీరు 1 రోజులు ఏడగలుగుతా అన్నీ చదువుతారు, రాడు స్పీకర్ అదే విధాన్ని బెదిరిస్తారు సార్. అంతే మొత్తం మీద మీకు ప్రాణహామీ గట్లా పైసలు లేవు. ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ మీరు రిటర్న్ ఇస్తున్నారా? లేకపోతే రిటర్న్ లేవు సార్. బొందలగడ్డ శివాలగడ్డకు ట్యాంక్ కట్టుకున్నాం, అటో 150,000 అయినాయి. ఓ 3 లక్షలు ఇటు ఖర్చు పెట్టినాం. ఏది జాగొన్నాం, వాడుకోలే. 1 రూపాయి కూడా మేము వాడుకోలే. అలా 150,000. నా పేరు బొంత రవి. నేను 7వ వార్డు. ఇంతకుముందు కౌన్సిలర్గా కూడా చేసిన. నేను కూడా ఒక 5-6 లక్షల దాకా 8 లక్షల దాకా ఖర్చు పెట్టిన. ఇంతవరకు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు నేను ఏ రోజు అడగలేదు. ఇప్పుడు మా 7వ వార్డుకి వచ్చి సునీత టైమే ఇక్కడ పోటీ చేసింది, సురేష్ కూడా పోటీ చేసిండు. ఆయన కూడా డబ్బులు ఇచ్చిండు. అదృష్టం వాళ్ళు దాంటే వాళ్ళది. ఆయన గెలిచిండు, ఈమె ఓడిపోయింది. ఈమె ఓడిపోయినందుకు మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడు ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఇవ్వలేరు. అది బొందలగడ్డకు అటు ఇటు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వని మా ఎమ్మెల్యే టార్చర్ పడి పెడితే డబ్బులు లేవు సార్ అన్నీ అయిపోయినా అని మొన్న ఏసీపీ గారి దగ్గర కూడా ఎస్ఐ ఫోన్ చేస్తే ఏసీపీ గారి దగ్గరకు కూడా పోయి సార్ ఇచ్చిన డబ్బులు లేవు సార్ అయిపోయినాయి సార్ అన్నాడు. ఇచ్చిన వాళ్ళ కేసే తీసుకున్న వాళ్ళ కేసు అంటే మాకు ఇవ్వలేదు సార్, లేడీస్కి ఇచ్చిండు. లేడీస్ మొత్తం ఖర్చు పెట్టుకుని అయిపోయింది సార్ అని కూడా చెప్పిన. అయినా వాళ్ళు ఏమంటారు, నాగరాజు సార్ కూడా ఫోన్ చేస్తాడు, శేఖర్రావు సార్ ఫోన్ చేసిండు. మీరు నాగరాజు సార్ ఏమంటారు, ఈడ మీ 7వ వార్డుకు మాకు మీకు మీరు 5 లక్షలు ఆమెకు ఇవ్వకపోతే మీకు పని చేయండి మీ 7వ వార్డులని మమ్మల్ని ఆయన కూడా అంటాడు. శేఖర్రావు సార్ ఇస్తారా ఇయ్యరే, మీ సంగతి ఏంది, నేను ఎట్లెట్లా వసూలు చేయాలో నాకు తెలుసురా అని ఆ సార్ అంటాడు. శేఖర్రావు లాయరు, మేము ఆయనతో పెట్టుకోలేము, మేము పేదోళ్ళము. ఏమన్నా అంటే మమ్మల్ని ఏ కేసులు ఇరికిస్తారు అని భయానికి మేము ఎవరం మాట్లాడతలేము సరిగా. ఎవరిని సక్కిన వాడు భయానికి ఇద్దాం పట్టు అంటారు. ఇచ్చిన ప్రజలు అంటే ఇంటికి వసూలు చేసి ఇంటింటికి జోల పట్టుకొని వసూలు చేసి అమ్మ మంచిగా 1000 తీసుకున్నా 1000 ఇర్రా మళ్ళీ ఇచ్చేద్దామని చెప్పి మాట్లాడదామని మేము అందరం కుల సంఘం అంతా డిసైడ్ చేస్తాను. అది ఒకవేళ కాదా అంటే ఇక మొత్తం ఆయన టార్చర్ పెట్టి అలా ఆయన లమ్మడు ఆయన ఏడ దొరుకుతాడో ఒక్కొక్కరిని చంపిపార్థంతానని బెదిరిస్తాడు మమ్మల్ని. మా గూడానికి ఎవడు ఒంటరాగా ఎక్కడన్నా పోతే ఒంటరాగా మేము బస్ స్టాండ్కి పోతాం, అటుపోతాము. ఒక్కరిని చూసి ఎవడో వీడే అన్నట్టు మాట్లాడి వాడిని కొట్టిద్దామని వాడిని ఎక్కడ తీసుకుపోయి కొట్టి చంపేద్దామని హామీలు అట్లా మాట్లాడతారు సార్. ఈ ఒక్క వార్డులనే కాదు, 7వ వార్డు అంటే ఇది ఉంటుంది, కొనపురం ఉంటుంది, బ్లాక్ ఆఫీస్ ఉంటుంది 7వ వార్డులో, జగ్గిపాట ఇవన్నీ ఉంటాయి. ఈ 7వ వార్డులో మా మీదనే టార్చర్ పెడతాను. వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చింది, వాళ్ళని అడుగుతలేడు. ఓన్లీ మా ప్రియాంగడ్డ మీదనే టార్చర్ పెట్టి మమ్మల్ని ఒక్కొక్కరు ఏడు దొరుకుతాడని బెదిరిస్తాడు. మొత్తం మీద ఇప్పుడు ఎమ్మెల్యే నాగరాజు అనే వ్యక్తి
వర్ధనపేట నియోజకవర్గాన్ని మొత్తం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు 7వ వార్డులో ఓడిపోవడంతో నేను చెయ్యనంటాను. మీరు దీనిపైన ఏ విధంగా చెయ్యనంటాను. మీరు 7వ వార్డుకు నేను రూపాయి పని చేయను, మీరు ఎట్లెట్లా చేస్తారో ఏం కాదనో నేను చెయ్యను, మీరు ఎవరితో అని చెప్పుకోరు అంటాను. ఎవరితో ఏంది, మేము ప్రెస్ ఉన్నారు, వీడియో ఉన్నది, అందరితో మీకు చెప్పుకుంటాం. మీకు చెప్పుకుంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి దాకపోతుంది, అందరు దాకపోతుంది, ప్రతిపక్షాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏదున్నా మాట్లాడి వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. ఎందుకు చేయరు ఏం కథ అని అడిగేదానికి కూడా మేము కూడా ఉన్నాం, సిద్ధాంతంగా ఉన్నాం. ఇంతకుముందు నేను కూడా ఒకసారి వేరే పార్టీ నుంచి వెళ్ళి తెచ్చి ఆ బొందలగాడ కొద్దిగా అన్ని బొందలు కొట్టుకోపోతే దానికి మట్టి పోపించిన వేరే పార్టీ వాళ్ళు ఇస్తే మళ్ళీ ఆయన ఓడిపోయింది. తిరిగి మళ్ళీ డబ్బులు మేము కూడా ఇవ్వలేదు, ఏదో వాడుకున్నాం కులానికి సమక్షకు. మేము ఆయనతో ఓన్గా అంటే ఎవరం తినలే, ఏదో మాకు అభివృద్ధి జరగాలని ఆ పైసలతోటి ఏదో చేసుకున్నాం.